ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాతపల్లి ఆనంద్ పవిత్ర. ఈరోజు టాపిక్ ఏంటంటే బియ్యం వండుతున్నాం. బియ్యం అని అంటే మా తమ్ముడు మ్యారేజ్కి మాకు పోసిన బియ్యం ఇవి అందరికి మా చుట్టాలకి కానీ మా ఏరియాలో ఉన్న వాళ్ళకి అందరికి పిలిచి భోజనాలు పెట్టాలనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఈ బ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగుంటది. నచ్చితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంట మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. స్కిప్ చేయకుండా ఎక్కడ ఫుల్గా చూడండి వీడియో. సరదాగా చాలా బాగుంటుంది బ్లాగ్.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా అక్క వచ్చింది అనమాట. ఇక్కడ సిటీలో ఉంటారు, మన బాబు నగర్ బస్సులోనే ఉంటారు. అయితే మా అక్క హెల్ప్ చేయడానికి వచ్చింది. మేము అదే మా బామ్మడి పెళ్ళికి వెళ్ళింటిమి, అక్కడ వడిబియ్యం పెడితే వడి నింపి తింటాం అనమాట. అయితే వడిబియ్యం ఈరోజు వండాలనుకుంటున్నాము. మా అక్క వచ్చింది కొద్దిగా హెల్ప్ చేయడానికి. శ్రావణ నెల ఉంది కదా, మంచి రోజులని. అంటే శ్రావణ మాసంలో ఉంది కదా, దినాలు బాగుంటాయని మా అక్క చెప్పింది అనమాట. ఇంకా అట్లానే చేసుకుంటున్నాము. సాంబార్లకు కావాల్సినవని సాంబార్లో ఇవేనా? ఇవే. ఏం భయపడ. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ముల్లంకాయలు, ఆదెంకాయ, గాజర్. దోసకాయ కాదు, దోసకాయ కూడా అంటారు. మామూలుగా సిటీలో ఆదెంకాయ అని ఎక్కువ ఇక టమాటా, మునకాయలు పప్పులో కావాల్సినవి, క్యారెట్, దోసకాయ, ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొరెండర్ అదే కొత్తిమీర. మనకు కావాల్సినవి ఇన్ని ఐటెం సాంబార్లకు. ఇక మా అక్క బాగా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వంకాయ కూడా పెడతాము. వంకాయ వండాలనుకుంటున్నాం. ఇవన్నీ ఇంట్లో చేస్తావా మామకం? మామతోనా ముక్కరయ్యా నువ్వు మామూలుగా పప్పు చేసుకుంటూ వేసుకుంటాము. పప్పు చేసినప్పుడు అయితే కావాల్సింది కదా ఇవన్నీ. కాదా, నేను అట్లా అంటలేను. ఇప్పుడు ఇంట్లో మామ కూడా ఇలాంటివి చేసి పెడతావా, లేకపోతే ఇక్కడనే వాళ్ళ తమ్ముడిని ఇంటికాడ ఇలా? ఏం లేదు, అక్కడ కూడా చేసుకుంటాము. అంటే వాళ్ళు ఉంటే చేసుకోవాలంట. అంటే తమిళ వాళ్ళు మా మామకి చేసి పెడతావు లేదా అని నేను. అట్లేం లేదు, మామకన్నది ఏం లేదు. ఇవన్నీ వాడేటివే కదా, రెగ్యులర్ గా పప్పు చేసినప్పుడు అయితే వాడేటివే. మళ్ళా ఈయన మా చిన్న తమ్ముడు, ఆమె మా చిన్న తమ్ముడు వాళ్ళ భార్య, ఈయన పెద్ద కొడుకు, మా తమ్ముని కొడుకు. మా చిన్న తమ్ముని వాళ్ళ భార్య తమ్మింది పెళ్లి జరిగింది అనమాట, లగ్గం. అయితే వడి బియ్యము పోసిండ్రు ఇద్దరు, భర్త భార్యకు. ఇవాళ శ్రావణ నెల ఉందని, మంచి రోజులని ఇవాళ వండాలనుకుంటుంది. అయితే నన్ను పిలిచిండ్రు, పక్కన ఉంటాయి ఇట్లా గలీలా. వచ్చిన ఇవన్నీ హెల్ప్ చేయాలని వచ్చిన నేను. ఇక ఒకరికొకరు చేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది కదా. ఇక ఇలా సండే కాబట్టి మేము కూడా సండే అందరం ఇంటికాడ, ఖాళీ రోజు అయితే మేమేమి ఉండమని పిల్లలు కూడా ఇంకా అట్లా అని ఇక అందరు కలుసుకుంటారు అన్నట్లు మళ్ళా పెట్టుకున్నాం అనమాట ప్రోగ్రామ్. ఇప్పుడు దినాలు బాగున్నాయి కదా. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేసినాము. ఇక అన్ని చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది. మీరు కూడా ఉన్నాయా అవి? ఉండవు అంటే ఎన్ని లేవు, మీరే ఇల్లు వస్తకు అంటే మా ఇంటికి వస్తాయా? అట్లనే ఉండే. వండుకున్నారు అవి 2 కిలోలు అయితే కిలోన్నర అయితే అంతే, ఎక్కువ ఏం లేవు. అట్లా అన్నమాట. అట్లనే ఉండే, ఖాళీగా ఉంటున్నాం మేము. ఇప్పుడు దినాలు బాగున్నాయి కదా, మీరు కూడా ఎప్పుడన్నా నెక్స్ట్ సోమవారం వరకు చూస్తా. అంటే సోమవారం వచ్చే సోమవారం, ఈ సోమవారం కాక లాస్ట్ వచ్చే సోమవారం వరకు ఉంది కదా దినం. మీరు సండే నట్టుకోరు, నెక్స్ట్ మళ్ళీ సండే మేము వస్తాము, హెల్ప్ ఏమైనా చేస్తాము. చేయాలి, ఒకరికొకరు చేసుకో మంచిగా. అత్తమ్మకు చాయ్ తాపమని అడుగుతుంది, అత్తమ్మ అడుగుతుంది చాయ్ తాపం. అవును చూడు, చూడమ్మా ఉల్లిగడ్డ. ఛార్జింగ్ పెట్టినామా ఫోన్? ఎక్కుతుందా? మరి చూడు చచ్చి ఒకసారి అలా పనిచేది. చిన్నతన ఆమె వ్యవసాయం ఉంది ఆమెకు, ఏ రాకెట్ల పండుగకు వచ్చింది. ఆమెకు చేనుల పనులు వ్యవసాయం చేస్తుంది ఆమె.
వాళ్ళకు పనులు ఉంటామని తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోయాను. ఇంకో అక్క ఉంటుంది చిన్నక్క, కానీ తను ఊర్లో ఉంటుంది అనమాట. ఆమె ఊళ్ళో ఉంటది అక్కడిని. మా పెద్ద అక్క జర సిటీలో ఉంటుంది. అంటే అక్కకు చెప్పలేము చెప్పలేము. చెప్పినా కూడా వచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఇప్పుడు జర పొలాలు అవి ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు గడి season ఉంది. రావాలన్నా కూడా అయితలేదు. ఆ? గడి రావాలన్నా కూడా ఏడైతుంది ఆమెకు. ఇంకోటి పొలాలు ఇప్పుడు సీజన్ కదా, వాళ్ళు అవునవును. ఉన్నప్పుడే వేసుకుంటారు వాళ్ళు కూడా. అట్లా అని ఉన్నప్పుడే మనకి ఇష్టం ఎందుకు? సంవత్సరంకి ఒకసారి పంటలు అవి ఉంటాయి ఉమ్. అట్లా కాబట్టి ఇక వాళ్ళకు ఇబ్బంది. పిలవాలన్నా కూడా మనం అన్ని ఆలోచన చేసి పిలవాలి వస్తుంది. ఏం కాదు. మామ ఇంట్లోనే ఉండు. ఏం చేస్తాం మామ? నేను ఒట్టిగానే ఇక. మామూలు అనుకుంటే ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? మళ్ళీ అది మీరే పిలవాలి. నేను చెప్తే ఏమంటాడు, నువ్వు అయితే అన్ని రెడీ చేసి తినికి వస్తాను. మా పనే బాగుంది అట్లయితే. అన్ని రెడీ చేయండి వస్తాము అని అన్నాడు. భోజనానికి వస్తాము అన్నాడు. నరేష్ ఏం చేసాం? నరేష్ ఆయన దూల్పేటలో గణేష్ వస్తాను పోయిండు. గణేష్ చూసి వస్తాను ఆయన ఇంత తాళంగిట చేసుకొని వెళ్తాను. ఉల్లిగడ్డ కట్ చేస్తాం, నాకే కారం అవుతుంది. ఇవన్నీ ఆడపిల్లలకి అలవాటునే, మగళ్ళకి అలవాటు లేకుంటది కదా, అట్లా అనిపిస్తుంది. చేయాలి. సైడ్ కూర్చున్నావు, మొత్తగా కూర్చో లోపలికి. పడవు మనం అనుకుంటాం. సంకలో కూర్చో. పాలు తెచ్చినావా? పాలు బాయ్ మమ్మీ తెచ్చలే తెస్తావా?
ప్లేట్ ఉల్టా ఉల్టా పెట్టుకుని తింటాడు. చెప్పు ఏం చెప్పాలనుకో చెప్పు. మర్చిపోయినా అన్నీ. చెప్పురా ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా చెప్పు. ఎట్లా తింటుంటే మర్చిపోతాయి ఇవన్నీ పాతవన్నీ. పాతపల్లి మొత్తం ఏమని పాసిపోయిన అన్నం అబ్బాయి ఎట్లేస్తుండే చక్కెర వేసుకొని తినరా అంటుండే కాదు. తింటుంటే చారనిస్తుండే ఊరికి ఆడుతుండే ఊరంతా. తింటుంటే ఇంక అక్కడ పెట్టాం వేసేసిన. కానీ పెద్దగా చాలా పని ఉంది మాకు. చాలా అంటే చాలా పెద్ద. నీకేమేమి రాజు? నాకు ఏమవుతుంది ఇక సాలి అన్నం అన్నం వంకాయ పెట్టేసుకోమా రాజు. కొంచెం కూర కాదు కొంచెం ఓకేనా పాప? చిన్నపై కదా అనకాయ కూర్చున్నాడు. ఏం కావాలి? నాకు కొంచెం కూర వేసారు. అది పప్పా వంకాయనా? వంకాయ అమ్మా. కూర కూర ఆ కూర చెప్పు. సగమేంటి రాజు మొదలు తినబుద్ది అవుతుందా అమ్మ కొంచెమే పానం పని అది కాదు. ఏమవుతుంది అంటే ఎక్కువ తినబుద్ది అవుతలే అన్నం మాకు 3-4 ఎక్కువ మసాలా చాలు. ఎప్పుడు అన్నం మీద తింటారా తినబోదు అవుతుంది. కుషాలు అవి ఆడ బయట ఏమని చెప్పాలి. లేదు నేను రొట్టెలు తినను. ఎంత మనిషి రాజు. తీసేసి కొనుక్కొని ఆమె పండ్లు కొన్నామంటే ఇంక అమ్మానే రాదు, మూలకైనా పడుతుంది. ఏం చేయాలని పెళ్లి కూతురులాగా ఏదైనా కొన్నామంటే అది అట్టనే ఉండాలి. ఓకేనా? చిన్న కటోలు తెచ్చిండ కాస్ట్ వేయాల మళ్ళా పిల్లలకి అయితే ఇంకా మరి ఎట్లా అన్నం స్టార్ట్ అయింది కదా. అన్నం అనుకున్నా కానీ నువ్వు మాటకి సరే మాట చేంజ్ చేస్తావే. నిజంగా ఎవరికైనా తినకే పెడతామన్నాడు. నేను అనలేదు, నేను అనలేదు అసలు. నేను అంటేనే మేము వచ్చినప్పుడు అయితే మళ్ళా అంటే అట్లా కాదు. నువ్వు నాకు రాకముందు చెప్పి తింటాడు. ఒక్కసారి ఎవరు రాకముందు చెప్పిండే గులాబ్ జామ్ తర్వాత వంకాయ అన్నము తిన్నాక అది ఏమంటారు Sweet అంటారు. తర్వాతకి చేద్దాం అన్నమాట. మీ స్కూల్ రా బై స్కూల్ కానీ అమ్మాయి మీ స్కూల్ కార్డు ప్రోగ్రామ్ లెక్కనే మీ స్కూల్ రా గౌతమ్ అంతసేపు ఏమైతున్నావా పోయి యాదో ఒకటి చేస్తున్నాను. ఈ పండుగ కట్టాయి కదా గణేశుడు రాఖీలది బోనాలది ఏంది పైసలు అడుగుతారా ఏం చేస్తారు. నల్లుడు చెప్తుండ హాయ్ అని. నల్లుడు నా చిన్న బిడ్డకైతే మరి పిచ్చి పట్టిపోయింది. యూట్యూబ్ ఛానల్ తీసుకొని అది ఉరుకులాడుతుంది, పట్టుకుపో. పట్టుకుపో, ఉరుకులాడుతుంది. ఒకరి నుంచి ఒకరు ఉండరు. దీక్షమా ఇంటికో నిన్ను వచ్చి పెట్టా ఇలా పంపిస్తే చెప్పింది వినాలి. కోపం తెచ్చుకోవద్దు. నేను పంపిస్తే రక్షినాక నేను వస్తుంది అన్నాను. ఎవరు సందే వచ్చి వాడు శంషాబాద్కి ఏం పోయినా వచ్చిన